జనసేన వైసీపీ బలాబలాలపై చర్చ జరిగింది. మొదటి నుండి అండగా ఉన్న నాయకులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక రాబోయే ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్న పెద్దాపురం నియోజకవర్గం జనసేన నాయకుడు తుమ్మల రామస్వామితో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కంచుకోట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుందనే ఆలోచన జనసైనికుల్లో ఉంది. అలాంటిది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక ఇక్కడ నుంచి ఏమైనా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందని అంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు అంటే అర్థం చేసుకోలేదు ప్రజలు. ఆయన రాష్ట్రం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి కానీ, ఆయనకి ప్రజల పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని కానీ అర్థం చేసుకోక ఆ 2019 ఎన్నికలు అలా జరిగాయి. కానీ ఈరోజు కాకినాడ జిల్లా బల నియోజకవర్గం అది 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 అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నుంచున్నా ఆ చుట్టుపక్కల జిల్లా అంతా ప్రభావితమవి ఇంకా ఒక దగ్గర ఎడ్జ్లో ఉన్న సీట్లన్నీ కూడా బయటపడడానికి అవకాశం ఉంది. ఏ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఆ జిల్లాల్లో అభ్యర్థులు, అటు తెలుగుదేశం అభ్యర్థులు కానీ జనసేన పార్టీ అభ్యర్థులు కానీ ఒక అదృష్టం వరించినట్టు నా భావన. ప్రధానంగా ఇంత సడన్ ఇప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ గారు కాకినాడకి వచ్చి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సీట్లు సర్దుబాటు చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు? అంటే టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నారనే భావనలో ప్రధానంగా అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? బుజ్జగించడం ఇంకా ఈ అభ్యర్థి డిక్లేర్ అవుతే రాని అభ్యర్థులను బుజ్జగించవలసినటువంటి అవసరం ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా ఎక్కడ ఏ అభ్యర్థికి అన్నది ఎక్కడ అటు తెలుగుదేశం పార్టీలో కానీ ఇటు జనసేన పార్టీలో కానీ కేటాయించినటువంటి పరిస్థితులు లేవు. ఇక్కడ మనం సీటు తీసుకున్నట్టయితే అక్కడ గెలుపుకి ఎంత దూరంలో ఉన్నాం, అక్కడ టీడీపీ నుంచి ఓటు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుద్ది, లేకపోతే అక్కడ టీడీపీ అభ్యర్థికి ఇస్తే మన జనసేన ఓటు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుద్ది, ఇవన్నీ సమీకరణలను సమీక్షించుకుని తర్వాత ఎవరు ఎక్కడ నిలబెడితే బాగుంటుంది అనేటువంటిది ఆలోచన చేస్తారనికే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు.